దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము మార్చి నెల 15వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 149వ సంకీర్తన 4వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానానికి సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున మీకు శుభములు, దీవెనలు కలుగునుగాక. ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 149వ సంకీర్తన 4వ వచనము. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము, యెహోవా దేవుడు ప్రజల యందు ప్రీతి కలిగిన వాడైనందున దీనులను రక్షణతో అలంకరిస్తాను అని దేవుడు చేసిన వాగ్దానాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. దీనులకు, నలిగిన వారికి దేవుడు మహాదుర్గము అని కీర్తనకారుడు కీర్తనల గ్రంథములో 9వ సంకీర్తన 8వ వచనములో సెలవిస్తున్నాడు. సర్వాధికారి అయిన దేవుడు దీనుల పట్ల కృప చూపుతాడు. దీన మనస్సు అనేది దేవునికి ఇష్టమైనటువంటి పదము. ప్రవర్తన కూడా దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తనది. దీనత్వము దేవుడు సృష్టికర్త అయినా సరే జాలిగల మనసుతో దీన మనసు కలిగి ఉంటాడు దేవుడు కూడా. ఎందుకంటే ప్రభువుకి దీన మనస్సు కలిగిన వారిని ఎంతో ఆదరించాలి, ప్రేమించాలి. అందరూ దీన మనసు కలిగిన వారై ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ దీన మనసు కలిగి ఉండాలంటాడు. ఇంత మాత్రమే కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, బాధపరచబడు వారికి, తండ్రి లేని వారిని, విధవరాండ్రను, పరదేశులను, ఇంకా సహాయం కొరకు అర్థించే వారిని, దేవుని ధర్మశాస్త్ర ప్రకారము సంరక్షణ అవసరమైన వారిని ఆదరించే దేవుడు అని కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో అనేక చోట్ల వెలిబుచ్చినట్లుగా మనము చూస్తున్నాము. యెహోవా తన ప్రజలను అన్ని విధాలా కాపాడుతాడు. ఈ కాపాడుతాడన్న వాగ్దానాన్ని మనము గుర్తించి మనమందరము ఆయన ప్రజగా ఉండాలంటే మొదటిగా మనం ఏం చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం అనుసరిస్తూ పాటిస్తూ నీతి కలిగి మనము జీవించాలి. అది మనము దేవుని యొక్క వాగ్దానాన్ని మనము మన ఎడల నెరవేర్చబడాలంటే మనము తప్పకుండా ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను మనం తప్పకుండా అనుసరించాల్సిందే. మానవుడు ఆ విధంగా నీతి కలిగిన జీవితాన్ని గడపాలంటే మనము దేవుని ప్రార్థించాలి. మనము నీతి కలిగి జీవించాలని మనం అనుకున్నా అది జరగని పని. మనము చెయ్యలేము. అది మానవుని వశములో లేదది. అది దేవుని వశములోనే ఉన్నది. కనుక దేవుని మనం ప్రార్థించి ఆ భాగ్యాన్ని మనం పొందుకుంటానికి ఆయన్ని బ్రతిమలాడి ఆయన దగ్గర నుంచి అట్టి తలాంతును మనం పొందుకోవాలి. ఎల్లప్పుడూ దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుండాలి. స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవునితో మనము సహవాసము కలిగి ఉండాలి. కీర్తనకారుడైతే ఎల్లవేళలా దేవుని కొనియాడుతూనే ఉంటాడు. ఆయన ఆశ్రయములో నివసించాలని ఆయనకి నిత్యము దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఆయన ఆశ్రయ భాగ్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు కీర్తనకారుడు. దావీదు గారి కీర్తనలు 150 కీర్తనలు ఆయన స్తుతినే తెలుపుతుంటుంది.
ఆయన స్తుతిని స్తోత్రాలు తెలుపుతున్నట్లుగా మనం చూస్తున్నాము పరిశుద్ధ గ్రంథములో. దేవుని ప్రీతిని, ఆయన రక్షణను పొందుకుంటానికి మనం ఎల్లప్పుడూ ఏమి చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని సహవాసములో మనము కలిసిపోవాలి. దేవుని సహవాసాన్ని మనము కోరుకోవాలి. దేవుని ప్రేమను మనము పొందుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వసించాలి. విశ్వాసముతో దేవునికి హృదయశుద్ధితో ప్రార్థించుతూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క దివ్యమైనటువంటి ఆత్మీయత కలిగినటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకుంటున్న భాగ్యాన్ని మేము పొందుకున్నామయ్యా. అలాంటిది మాకు అనుగ్రహించి ఇచ్చినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. ప్రభా, మా యందు ఎంత ప్రీతి గలవాడవో దేవా, అది మేము గుర్తెరిగి దేవా నీ యొక్క రక్షణను మేము పొందుకొని నీ యందు భయభక్తులు కలిగి నీ బిడ్డలముగా మేము జీవించుతూ నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.